స్నేక్ ప్లాంట్ అన్నమాట, జీజీ ప్లాంట్, పొథోస్ అన్నమాట, పీస్ స్కెలడియం డ్రాన్ అంటారు, సింగుస్, లక్కీ బ్యాండ్, స్పైడర్ ప్లాంట్ అంటారు, రబ్బర్ ప్లాంట్, వండరింగ్ జా అంటారు, కింగ్ ఆఫ్ థ్రాన్ అని అంటారు, క్యాక్టస్ అంటారు, థూరియం అంటారు. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్, నా చుట్టూ ప్లాన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. న్యూ ఇయర్ లో ఫస్ట్ వీడియో ప్లాన్స్ తో పీస్ఫుల్ గా, మైండ్ఫుల్ గా, ఆర్గానిక్ గా, ఇంకా అందరికి నచ్చేలా స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉండే. సో అనుకున్నట్టే నా ప్లాన్స్ తో ఫస్ట్ వీడియో ఈ న్యూ ఇయర్ లో మీకోసం తీసుకొచ్చాను. అందరికీ ప్లాన్స్ పెంచాలి అని ఉంటుంది, కాకపోతే చాలా రీజన్స్ వల్ల ఆ ప్లాన్స్ ని పెంచలేకపోతూ ఉంటారు కదా. సో ఎవరైతే ప్లాన్స్ ని పెంచాలి అనుకుంటున్నారో, కాకపోతే ప్లేస్ లేక పెంచలేకపోతున్నారు, లేకపోతే మీకు టైం దొరకక పెంచలేకపోతూ ఉన్నాము ప్లాన్స్ ని అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో పర్ఫెక్ట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ప్లాన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ ని కూడా పెంచాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది. అండ్ నేను చూపించే అన్ని ప్లాంట్స్ కూడా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అన్నమాట, అంటే వాటర్ ఎక్కువగా పోసే అవసరం అస్సలు ఉండదన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం సన్లైట్, లో సన్లైట్ లేకపోతే పార్షియల్ సన్లైట్ లో కూడా ఈ ప్లాంట్స్ అన్నవి చాలా బాగా సర్వైవ్ అవుతాయి. ఈ న్యూ ఇయర్ లో మీరు కూడా ఒక 2 ప్లాంట్స్ తో మీ ప్లాంట్స్ జర్నీ స్టార్ట్ చేయండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏవైనా సరే నేను చూపిస్తున్న వాటిలో తీసుకొచ్చి ఇంట్లో గ్రో చేయడం స్టార్ట్ చేయండి. అండ్ యూ ఆల్సో ఫీల్ ద పాజిటివ్నెస్. అండ్ అన్ని ప్లాంట్స్ ఒకటేసారి కొనుక్కు రావాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో 1 or 2 ప్లాంట్స్ తీసుకొచ్చి ప్లాంట్స్ జర్నీని స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసుకుంటూ మీరు 1 on 1 ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చుకుంటూ మీరు ఒక గార్డెన్ లాగా, మినీ ఇండోర్ గార్డెన్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఇండోర్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్. ఎక్కువగా దీనికి మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం లో సన్లైట్ లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు డైరెక్ట్ గా సన్లైట్ పడట్లేదు. ఎస్, పార్షియల్ సన్లైట్ అనేది నా మీదకి పడుతుంది కదా. ఇలాంటి పార్షియల్ సన్లైట్ లో నేను చూపించే అన్ని ప్లాంట్స్ కూడా ఈజీగా సర్వైవ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద లో మెయింటెనెన్స్ స్నేక్ ప్లాంట్. ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్ వాటరింగ్ విషయానికి వస్తే దీనికి 12 to 15 days ఒకసారి వాటర్ చేస్తే సరిపోతుంది. వాటర్ చేయాలి అనే ఇండికేషన్ ఎలా తెలుస్తుంది అంటే, ఈ గార్డెన్ సాయిల్ ఏదైతే ఉందో అది మొత్తము పొడి పొడిగా అయిపోతుంది అండ్ క్రాక్స్ వస్తాయి అన్నమాట. ఎట్ ద సేమ్ టైం పాట్ ని ఇలా లేపినప్పుడు చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇండికేషన్ దట్ ఈ ప్లాంట్ కి వాటరింగ్ అవసరం అన్నది తెలిసిపోతుంది మనకి. ఎట్ ద సేమ్ టైం దీనికి ఎంత తక్కువ వాటర్ పోస్తే అంత బాగా గ్రో అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ స్నేక్ ప్లాంట్ కి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. గార్డెన్ సాయిల్ అండ్ కోకోపీట్, కంపోస్ట్, ఈ వీటన్నిటిని 1:1:1 రేషియోలో తీసుకోవాలి. అండ్ మనం కాఫీ చాట్ తాగే చిన్న కప్ ఉంటుంది కదా, దాంతో శాండ్ తీసుకోవాలి. మట్టి తెలుసు కదా, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు యూజ్ చేసే మట్టి ఏదైతే ఉంటుందో అది 1 cup తీసుకొని కలిపి ప్లాంట్ ని మనం పాటింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాపగేషన్ విషయానికి వస్తే స్నేక్ ప్లాంట్ ని ఈజీగా మనం ప్రాపగేట్ చేయొచ్చు. ప్రాపగేట్ అంటే ఈ ఒక్క స్టెమ్ ఉంది కదా, దీన్ని మధ్యలోకి కట్ చేసి ఇంకో చిన్న పాట్ లో పెట్టామనుకోండి, దాంతో ఇంకో ప్లాంట్ రెడీ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ వీ కెన్ ఆల్సో ప్రాపగేట్ దిస్ స్నేక్ ప్లాంట్. వచ్చేసి జీజీ ప్లాంట్. జీజీ ప్లాంట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద low maintenance plant అన్నమాట. and it is an indoor plant. and this plant is specially for those people ఎవరైతే చాలా బిజీగా ఉంటారో, ఆఫీస్ కి వెళ్తారో, లేకపోతే ఇంట్లో ఉండని వాళ్ళకి ఈ ప్లాంట్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ ప్లాంట్ కి వచ్చేసి మనము మినిమల్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కేర్ ఏమీ అవసరం లేదు. మినిమల్ కేర్ ఇస్ టోటలీ ఇనఫ్ ఫర్ దిస్ జీజీ ప్లాంట్ అన్నమాట. అండ్ దీని వాటరింగ్ విషయానికి వస్తే మనము 15 to 20 days ఒకసారి దీనికి వాటరింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనం ఎంత తక్కువ వాటర్ చేస్తే అంత బాగా ఈ ప్లాంట్ అన్నది గ్రో అవుతుంది. చూడండి, కొంచెం సన్లైట్ తగిలింది, సన్లైట్ తగిలి ఈ లీఫ్ ఎలా అయిందో చూసారు కదా. దీనికి కూడా పార్షియల్ సన్లైట్ సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ లో పెట్టారనుకోండి, ఇలా లీఫ్ అన్నది మాడిపోతుంది. ఇది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక్క ప్లాంట్ తెచ్చాను. ఆ ప్లాంట్ లో నుంచి 3 different pots లో దీన్ని ప్రాపగేట్ చేశాను. ఇది అందులో నుంచి ఒకటి. నౌ టాకింగ్ అబౌట్ ద పోథోస్, మనీ ప్లాంట్.
ఇది వచ్చేసి ఇది గోల్డెన్ పొథోస్ అన్నమాట. పొథోస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మనీ ప్లాంట్ లో, కాకపోతే నేను ఈ గోల్డెన్ పొథోస్ తీసుకున్నాను. ఇది కూడా నేను నర్సరీలో నుంచే తీసుకొచ్చాను. అండ్ తీసుకొచ్చినప్పుడు దీన్ని కూడా 2 పాట్స్ లో ప్రాపగేట్ చేశాను అనమాట. మెయిన్ ప్లాంట్ లో నుంచి ఇంకో చిన్న లీఫ్ ని అంటే స్టెమ్ ని కట్ చేసి ఇంకో పాట్ లో కూడా పెంచాను. సో 2 ప్లాంట్స్ నా దగ్గర ఉన్నాయి ఈ గోల్డెన్ పొథోస్. దీనికి కూడా మనం వాటరింగ్ ఎవ్రీ డే చేయాల్సిన అవసరం లేదనమాట. దీనికి వాటరింగ్ వచ్చేసి 7 to 10 days అంటే 1 week to 10 days మధ్యలో దీనికి వాటరింగ్ అనేది మనం చేసుకోవచ్చు. దీనికి కూడా పార్షియల్ సన్లైట్ సరిపోతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఓవర్ వాటర్ చేస్తే మాత్రం ఈ చెట్టు అన్నది చనిపోతుంది. చెట్లు పెంచుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ తోటి స్టార్ట్ చేశారనుకోండి, మీకు ప్లాంట్స్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ అ గోల్డెన్ పొథోస్. Now coming to peace lily. Peace lily is one of my favorite plant అన్నమాట. అండ్ నా ప్లాంట్స్ జర్నీని నేను స్టార్ట్ చేసింది కూడా పీస్ లిల్లీ తోటే. పీస్ లిల్లీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నా Q&A వీడియోలో నా పర్సనల్ థింగ్స్ నేను మాట్లాడినప్పుడు కూడా పీస్ లిల్లీ నాకు చాలా ఫేవరెట్ ప్లాంట్ అని చెప్పి మీ అందరికీ చెప్పాను. ఐ లవ్ పీస్ లిల్లీ. పీస్ లిల్లీకి మనము వాటర్ ఎలా చేయాలో చెప్తాను. పీస్ లిల్లీకి వాటర్ మనము 5 to 8 days అంటే 1 week లోపటనే మనము ఈ ప్లాంట్ అన్నది వాటరింగ్ అన్నది చేయాలి. అండ్ వాటరింగ్ ఇండికేషన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ సాయిల్ అనేది కొంచెం డ్రైగా అవుతుంది. మొత్తం డ్రై చేయొద్దు. మొత్తం డ్రై అయిపోయిందంటే ఈ ప్లాంట్స్ అన్నది ఇలా ఏంటిది ప్రాణం లేకుంటే ఎలా పడిపోతారో అలా పడిపోతాయి అనమాట. ఈ లీవ్స్ ఇలా నిలబడి ఉండవు. కాబట్టి మనము ఈ ప్లాంట్ అన్నది ఖచ్చితంగా 5 to 6 days 5 to 7 days మధ్యలో ఖచ్చితంగా ఈ ప్లాంట్ కి వాటరింగ్ అన్నది చేయాలి. చేయకపోతే ప్లాంట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లాంట్ కి మనము లో సన్లైట్ లో పెట్టాలి. డైరెక్ట్ సన్లైట్ లో పెట్టదు. డైరెక్ట్ సన్లైట్ లో పెడితే ఈ లీవ్స్ అన్నవి మాడిపోతాయి అనమాట. పీస్ లిల్లీ ప్లాంట్ ని కూడా మనం ప్రాపగేట్ అనేది చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నాను. పీస్ లిల్లీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ గిఫ్టింగ్ అండి. పీస్ లిల్లీ మనం కావాలంటే తెచ్చుకొని పెంచుకోవచ్చు, అందులో తప్పు లేదు. కాకపోతే ఈ పీస్ లిల్లీని మనం గిఫ్ట్ గా మాత్రం ఇవ్వకూడదు. మీరు కూడా ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి వై పీస్ లిల్లీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ గిఫ్టింగ్ ఆప్షన్ అని మీరు సర్చ్ చేశారనుకోండి గూగుల్లో, లేకపోతే జెమినాయ్ లేకపోతే చాట్‌జిపిటి ఎందులోనైనా సర్చ్ చేయండి. మీకు ఈజీగా దీన్ని ఈ పీస్ లిల్లీని ఎందుకు గిఫ్టింగ్ ఆప్షన్ గా ఇవ్వద్దు అన్నది వచ్చేస్తూ ఉంది. ఎస్, కమింగ్ టు దిస్ ప్లాంట్, దిస్ ఇస్ కెలడియం ప్లాంట్ అన్నమాట. దిస్ ఈస్ ఆల్సో బెస్ట్ ఫర్ ఇండోర్ ప్లాంట్స్. దీనికి కూడా పార్షియల్ సన్లైట్ సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ మనం ఇవ్వకూడదు దీనికి. ఎట్ ద సేమ్ టైం ఈ ప్లాంట్ వచ్చేసి ఇంట్లో అంటే హాల్లో కానీ కిచెన్ లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా కానీ పార్షియల్ గా సన్లైట్ అన్నది ఇంట్లో పడుతూ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్ లో మనము ఈ ప్లాంట్ ని పెట్టుకోవచ్చు. ఈ లీవ్స్ చూసారా చాలా పెద్దగా వస్తాయి కాబట్టి చూడడానికి కూడా చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లీవ్స్ ఉన్న ప్లాంట్స్ అయితే నేను ఒక 3 వెరైటీస్ తీసుకున్నాను. ప్లాంట్స్ ని మనము ప్రాపగేట్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ నేను ఏవైతే ప్లాంట్స్ మీకు చూపిస్తున్నానో ప్రతి ఒక్క ప్లాంట్ ని మీరు ప్రాపగేట్ చేయొచ్చు. అండ్ ఈ ప్లాంట్ టేక్ కేర్ విషయానికి వస్తే దీనికి మనము 7 to 10 days మధ్యలో ఒకసారి మనము వాటరింగ్ అన్నది చేయాలి. వాటరింగ్ చేయాలి అన్న ఇండికేషన్ ఎలా వస్తుందంటే ఈ లీవ్స్ కొంచెం డల్ గా అవుతాయి అండ్ సాయిల్ కూడా మొత్తం డ్రైగా అవుతుంది. డ్రైగా అవుతుంది అంటే ఇండికేషన్ ఏంటిది, దీనికి వాటరింగ్ అన్నది మనం చేయాలి అని చెప్పి. ఓవర్ వాటర్, నేను చూపించే ప్రతి ఒక్క ప్లాంట్ కి కూడా ఓవర్ వాటర్ చేశారనుకోండి ప్లాంట్ చనిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ప్లాంట్స్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి పాట్స్ తెచ్చుకోండి. చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా, ఈ చిన్న పాట్స్ తెచ్చుకొని మీరు ప్లాంట్స్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఇవి కొంచెం పెద్దగా అయినప్పుడు మనము పెద్ద ఏదైతే పాట్స్ ఉంటాయో దాంట్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ ప్లాంట్, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఫిలోడెండ్రాన్ అంటారు. ఈ ప్లాంట్ నాకు చాలా ఇష్టము బికాస్ ఆఫ్ దిస్ బిగ్ బిగ్ లీవ్స్. చాలా బాగా ఉంటుంది అండ్ మన గార్డెన్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ లీఫ్ అండ్ ఈ పర్టికులర్ ప్లాంట్. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఇండోర్ ప్లాంట్ అండ్ దీన్ని మనము లో మెయింటెనెన్స్ అంటే 0 లో మెయింటెనెన్స్ లో దీన్ని పెంచుకోవచ్చు. దీనికి వాటరింగ్ అన్నది 1 week కి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఈ స్టెమ్స్ ఉంటాయి కదా, ఈ స్టెమ్స్ ని మనం కట్ చేసి మనము వేరే పాట్ లో పెట్టామనుకోండి 2 plants లాగా తయారైపోతాయి. సో దట్ ఈస్ హౌ వీ కెన్ ప్రాపగేట్. ఈ లీఫ్ అయితే మనకి
ఎక్కడ పెట్టినా కానీ ఇంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మారిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫిలోడెండ్రాన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ విచ్ ఐఎమ్ గ్రోయింగ్ అన్నిటివి నాకు నేమ్స్ తెలుసు, కొన్నిటివి మాత్రం నేమ్స్ తెలియవు. ఎందుకంటే నేను కొత్తగా ఏమైనా ప్లాంట్స్ పెంచుతున్నానంటే వాటి నేమ్స్ నాకు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ నా దగ్గర ఉన్న వాటికి నాకు నేమ్స్ అన్నది తెలుసు. అందుకోసమే నేను ప్రొనౌన్సియేషన్ అంత బాగా చేయగలుగుతున్నాను. సో ఎస్, దిస్ ఇస్ ఫిలోడెండ్రాన్. చాలా బాగుంటుంది అండ్ ఐ లవ్ దిస్ ప్లాంట్. ఎస్, కమింగ్ టు దిస్ ప్లాంట్, దిస్ ఈస్ సింగోనియం అన్నమాట. నేను లాస్ట్ 2 ప్లాంట్స్ ఏవైతే చూపించానో ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీలోకి వస్తాయి. లీవ్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కాకపోతే లీఫ్ స్ట్రక్చర్ అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కాకపోతే కలర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్. చాలా బాగా పెరుగుతుంది, చాలా తక్కువ కేర్ అన్నది ఈ ప్లాంట్ కి అవసరం పడుతుంది మోస్ట్లీ. అండ్ దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు. ఏవైతే ఈ స్టెమ్స్ కనిపిస్తున్నాయో దీనికి రూట్స్ అన్న వస్తాయి అనమాట. రూట్స్ ఎక్కడైతే రూట్ అనేది పెరుగుతుందో దానికి మధ్యలో కట్ చేసి ఈ ప్లాంట్ ని మనం ప్రాపగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాటరింగ్ దీనికి మనము వీక్లీ వన్స్ ఈ సింగోనియం ప్లాంట్ కి మనము వాటర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ లక్కీ బ్యాంబూ. మీరు ఆల్మోస్ట్ ఏ షాప్ లో చూసినా కానీ ఇలాంటి లక్కీ బ్యాంబూ ప్లాంట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ అ లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండ్ ఈ లక్కీ బ్యాంబూ వచ్చేసి వాటర్ లో పెరుగుతుంది అండ్ సాయిల్ లో కూడా పెరుగుతూ ఉంటుంది. సో నేనైతే వాటర్ లో పెంచాను. 3 months బ్యాక్ నేను కొన్నాను అండ్ ఇట్స్ గ్రోయింగ్ పర్ఫెక్ట్లీ. వాటర్ పోయకపోవడం అన్నది నా మిస్టేక్. అందుకోసం అని చెప్పి ప్లాంట్ అన్నది అంటే ఈ ఏవైతే బ్యాంబూస్ ఉంటాయో ఇలా అయిపోయినాయి. దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు. ఎలా ప్రాపగేట్ చేయొచ్చు అంటే ఇవి కొత్త షూట్స్ ఏవైతే వస్తున్నాయో స్టెమ్స్, అది కొంచెం పెద్దగా పెరిగినప్పుడు వాటిని కట్ చేసి ఇంకో దాంట్లోకి తీసుకుంటే ప్రాపగేట్ అన్నది అవుతుంది ఈ ప్లాంట్. దీన్ని కూడా మనం లో సన్లైట్ లో పెంచవచ్చు అండ్ 7 days కి ఒకసారి వీక్లీ వన్స్ వాటర్ అన్నది చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇట్ విల్ గ్రో ఆల్ పర్ఫెక్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ. కమింగ్ టు దిస్ ప్లాంట్, ఈ ప్లాంట్ ని మనము స్పైడర్ ప్లాంట్ అంటాం అనమాట. స్పైడర్ లాగా ఇలా వస్తాయి చూడండి దీనికి అన్ని లీవ్స్, అందుకోసం అని చెప్పి దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారు. యాక్చువల్లీ నేను ఈ ప్లాంట్ ని కొనలేదు, రిలేటివ్స్ ఇంటికి వెళ్తే ఈ ప్లాంట్ అక్కడ ఉంటే దాన్ని జస్ట్ ఇలా సైడ్ నుంచి కట్ చేసుకొని వచ్చి ఇలా ఇంట్లో పెట్టాను. ఈ ప్లాంట్ కూడా ఇంత చిన్నగా ఉండే, ఈ ఫింగర్ ఎంత ఉందో అంత టైనీ ప్లాంట్ ఉండే అనమాట. ఆ టైనీ ప్లాంట్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టి గ్రో చేశాను. చూడండి ఎంత బాగా పెరిగిందో, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇట్ మీన్స్ లైక్ ఐ నీడ్ టు చేంజ్ ద ప్లాంట్ ని ఈ పాట్ లో నుంచి చేంజ్ చేసి కొత్త పాట్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలని. స్టెమ్ అనేది సైడ్ కి పడిపోతుంది చూడండి. సో ఐ నీడ్ టు చేంజ్ ద ప్లాంట్. దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నది మీకు అర్థమైంది. ఒకవేళ మీకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని లేకపోతే కూడా మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ఎప్పుడైనా పోయినప్పుడు ఇలాంటి ప్లాంట్స్ కనిపిస్తే స్టెమ్స్ కట్టింగ్స్ తెచ్చుకొని కూడా నాలాగా ఇలా గ్రో చేయొచ్చు అనమాట ప్లాంట్ ని. సో దీనికి వాటరింగ్ విషయానికి వస్తే దీనికి వీక్లీ వన్స్ దీనికి మనము ఏంటిది వాటరింగ్ అనేది చేసుకోవచ్చు. కోకోపీట్ వేస్తే ఏంటిదంటే మట్టి అన్నది మాయిస్ట్ గా ఉంటుంది, అంటే తడిగా ఉంటుంది అనమాట. ప్లాంట్ తడిగా ఉండడం వల్ల మనం కొంచెం లేట్ గా వాటర్ చేసినా కానీ ప్లాంట్ అన్నది ఏంటిది ఖరాబ్ అయిపోదు అనమాట, పాడైపోదు, లీవ్స్ అన్నవి పాడైపోవు. దట్ ఈస్ ద ఇండికేషన్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ప్లాంట్ నేమ్ ఈస్ రబ్బర్ ప్లాంట్ అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి బెస్ట్ ఫర్ ఇండోర్స్. ఇండైరెక్ట్ సన్ లైట్ లో ఈ రబ్బర్ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది. అండ్ దీని వాటరింగ్ విషయానికి వస్తే మనము వీక్లీ వన్స్ 7 to 10 days మధ్యలో ఈ ప్లాంట్ కి మనం వాటరింగ్ అనేది చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు. ప్రాపగేట్ చేయాలి అనుకుంటే ఈ లీఫ్ ని కట్ చేసి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ మధ్యలో ఏదైతే ఇది చిగురు కనిపిస్తుందో, ఫస్ట్ ఈ చిగురు కనిపిస్తుంది కదా కొమ్మ, ఈ కొమ్మని ఇక్కడికి కట్ చేసి కూడా మనం వాటర్ లో పెట్టినా ప్రాపగేట్ అవుతుంది, సాయిల్ లో పెట్టినా కూడా ప్రాపగేట్ అవుతుంది అనమాట. సో ఎస్, ఈ రబ్బర్ ప్లాంట్ ని మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి వండరింగ్ జా. దీన్ని వండరింగ్ జా అంటారు. యాక్చువల్లీ ఈ పర్టికులర్ ప్లాంట్ ని మనము హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా అందులో పెంచాలి. బట్ ఐ డోంట్ హ్యావ్ హ్యాంగింగ్ పాట్స్, దట్స్ వై ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ దిస్ పాట్ అనమాట. ఇలా హ్యాంగింగ్ పాట్స్ లో పెడితే ఇలా కిందికి పడి ఇలా కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీనికి వాటరింగ్ విషయానికి వస్తే మనము వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది.
పెరుగుతుంది. లైట్ కూడా డైరెక్ట్ గా అవసరం లేదు, ఇండైరెక్ట్ సన్ లైట్ లో చాలా బాగా పెరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని కూడా ప్రాపగేట్ చేయొచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నేను కొనుక్కొని రాలేదన్నమాట, ఇది నేను ప్రాపగేట్ చేశాను. తెలిసిన వాళ్ళ ఇంట్లో గ్రో అవుతుంది అంటే కట్టింగ్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి కింగ్ ఆఫ్ థ్రాన్ అని అంటారు. ప్రాపగేషన్ చేసి పెంచుతున్నాను, అందుకోసం అని చెప్పి ఇలా చిన్న పాట్ లో పెట్టాను. అండ్ దీనికి కింగ్ ఆఫ్ థ్రాన్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ముళ్ళులు ఉన్నాయి చూడండి, ఈ ముళ్ళులు ఉండడం వల్ల దీనికి కింగ్ ఆఫ్ థ్రాన్ అని పేరు వచ్చింది. దీనికి రెడ్ రోజెస్ అవుతాయి. దీనికి వాటరింగ్ అన్నది చేయకుండా నడుస్తుందండి. 1 month వరకు మీరు వాటర్ పోయకున్నా గానీ ఈ ప్లాంట్ హెల్దీగానే గ్రో అవుతుంది. కాకపోతే దీనికి మనం 15 days కి ఒకసారి వాటరింగ్ చేసుకోవచ్చు చేయాలి అనుకుంటే. ఎస్, దీన్ని ప్రాపగేట్ చేయొచ్చు. అండ్ ఎస్, దీన్ని మనము ఇండైరెక్ట్ సన్ లైట్ లో పెంచుకోవచ్చు. డైరెక్ట్ సన్ లైట్ లో పెంచినా పెరుగుతుంది, ఇండైరెక్ట్ సన్ లైట్ లో పెంచినా పెరుగుతుంది, అది మీ ఇష్టము. కమింగ్ టు ద నెక్స్ట్ ప్లాంట్, క్యాక్టస్. ఇది క్యాక్టస్ నేను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన. ఇంత ప్లాంట్ యాక్చువల్లీ ఇది ఇంత ఉండే, ఇంత కట్ చేసుకొని తీసుకొచ్చి ఇందులో పెట్టాను. పెట్టిన తర్వాత ఇది ఇంత పెద్దగా గ్రో అయింది. అంటే ఇట్ మీన్స్ దిస్ ప్లాంట్ కెన్ బి ప్రాపగేటెడ్ అనమాట. ప్రాపగేషన్ త్రూ మనం ఈ ప్లాంట్ ని పెంచవచ్చు. ఎట్ ద సేమ్ టైం సన్ లైట్ విషయానికి వస్తే ఇండైరెక్ట్ సన్ లైట్ లో ఈ క్యాక్టస్ ప్లాంట్ పర్ఫెక్ట్ గా పెరుగుతుంది. ఎక్కువ వాటరింగ్ చేసే అవసరం లేదు. వీక్లీ వన్స్ లేకపోతే 10 days ఒకసారి దీనికి వాటరింగ్ చేస్తే సరిపోతుంది, హెల్దీగా పెరుగుతుంది. కమింగ్ టు ద లాస్ట్ ప్లాంట్ ఆఫ్ దిస్ వీడియో, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఆంథూరియం అంటారు. ఈ ప్లాంట్ కి మనం వాటరింగ్ అన్నది వీక్లీ వన్స్ లేకపోతే 10 days కి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ప్లాంట్ ని మనము ఇండైరెక్ట్ సన్ లైట్ లో పెంచాలి. డైరెక్ట్ సన్ లైట్ లో పెంచాలనుకోండి ఇలా లీవ్స్ అన్నవి ఎల్లోగా అయిపోయి బ్రౌనిష్ కలర్ లో డ్రై అయిపోతాయి అనమాట. సో వీ నీడ్ టు గ్రో దిస్ ప్లాంట్ ఇన్ ఇండైరెక్ట్ సన్ లైట్ లోనే పెంచాలి. అండ్ ఆంథూరియమ్స్ ఆర్ వెరీ గుడ్ అండి, చాలా బాగా కనిపిస్తాయి ఇంట్లో పెంచడానికి. అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. దీన్ని కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు అనమాట. ఈ ప్లాంట్ తెచ్చినప్పటి నుంచి నేను ఇందులోనే పెట్టాను, వేరే పాట్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేయలేదు. వేరే పాట్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు నేను దీన్ని ప్రాపగేట్ చేస్తాను ఖచ్చితంగా. వాటర్ పోయాలి అని ఎలా తెలుస్తుంది అంటే సెమీగా, అంటే కొంచెం లైట్ గా పార్షియల్ గా తడిగా ఉంటది అనమాట సాయిల్. అప్పుడు ఇండికేషన్ ఏంటిదంటే మనం వాటర్ చేయాలి అన్నది ఇండికేషన్ అనమాట. దిస్ ఈస్ హౌ ద ప్లాంట్స్ లుక్స్ లైక్. అండ్ ఇట్ గ్రోస్ వెరీ హెల్దీ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్. సో దిస్ ఇస్ ఆంథూరియం. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ అయినా నచ్చిన, ఇన్ఫర్మేటివ్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపించినా తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్సే నాకు మోటివేషన్. వీలైతే ఒక చిన్న హైప్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.